కృష్ణ హరి హరి. ఓం సరస్వత్యై నమః. ఓం గురుభ్యో నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ. సార్ మీ దగ్గరకు వచ్చి చాలా నేర్చుకున్నాను సార్. చెప్పు, నువ్వు మారిపోయావు కదా, చాలా మార్పు కనిపిస్తుంది. నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి సార్. అన్ని ప్రశ్నలకి నీ మనసే సమాధానం చెప్తుంది. ఏది మంచి ఏది చెడు అనేది ప్రకృతే చెప్తుంది. ఒకరిని అడగాల్సిన అవసరం లేదు. నీలో ఉన్న సోల్ విల్ ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. కానీ అడిగావు కదా, చెప్పు, అసలు గురువు అంటే ఎవరు సార్? చాలా మంచి ప్రశ్న ఇస్తున్నావు. గురువు అంటే ఒక వైరాగ్యము సంపాదించేవాడే గురువు. జ్ఞానము, వైరాగ్యం. అంతేగాని వైభోగాలతో బెంచ్ కార్లు వేసుకున్న తిరిగేవాళ్ళు గురువులు కాదు. దత్తాత్రేయుడు, శ్రీపాద శ్రీవల్లభుడు, నృసింహ సరస్వతి పాదుకాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం. ఆ జగద్గురు శ్రీకృష్ణుడికే గురువు సాందీపుడు. సో అందరికీ గురువు ఉంటారు. ఈ మానవ లోకంలో దేహం ఎత్తిన ఎంత గొప్ప వాళ్ళకైనా గురువు ఉంటారు. శ్రీరాముల వారికి వశిష్ఠుడు, విశ్వామిత్రుడు కూడా గురువే. అలాగే కృష్ణుడికి సాందీపుడు. అలా గురువులు ఒక మార్గాన్ని ఇస్తారు. విజ్ఞానం మార్గం అంతే. అంతేగాని శక్తులు, మ్యాజిక్ లేవరు. సో గురువుని నువ్వు వెతకాల్సిన అవసరం లేదు. నువ్వు దానికి సరైన అర్హత ఉంటే గురువే నీ దగ్గరకు వస్తాడు. ఎక్కడో గురువు ఉన్నాడని చెప్పేసి వెళ్ళదు. వీళ్ళని అవధూతలు అంటారు, వైరాగ్యంతో ఉంటారు. ఈ కాలంలో ఉన్నది షిరిడి సాయిబాబా, అక్కల్కోట్ మహారాజ్. వాళ్ళు ఎప్పుడు వైరాగ్యంతో ఉంటారు. వైరాగ్య సంపద. వాళ్ళు ఏం మాట్లాడరు, మిరకల్స్ చేయరు. నో మిరకల్స్, నథింగ్, నో బెంచ్ కార్డ్స్. నిరాడంబరంగా నిర్గుణ పరబ్రహ్మ స్వరూప భవతి భిక్షాం దేహి అంటారు. ఈశ్వరుడు అంతటి వాడే భిక్ష అడిగాడు. ఎందుకు భిక్ష అడిగాడు? ఆ భిక్ష మనం ఇచ్చినప్పుడు మన పాపాలు పోతాయి. అందుకని సాక్షాత్ ఈశ్వరుడే భవతి భిక్షాం దేహి అన్నాడు. మన కోసం, ఆయన కోసం కాదు. గురువు అంటే అర్థమైంది కదా నీకు? గురువు గురించి వెతపాకు. సార్, కృష్ణుడికి రాముడికి, రాముడు మానవ రూపం ఎత్తాడు. అంటే మానవుడిగా ధర్మాన్ని పాటిస్తూ, అంటే మానవుడిగా కూడా ధర్మాన్ని పాటించినప్పుడు చాలా శక్తులు ఉంటాయి. శక్తులు ఉపయోగించలేదు. ఆయన ఒక మానవుడిగా, మానవుడే అంటే దేవుడే మానవుడు అయినప్పుడు ఎలా పాటించాలి, ఎన్నో కష్టాలు. సీతమ్మ, రాముడు పడ్డ కష్టాలు ఈ భూలోకంలో ఎవరూ పడలేదు. సో చివరి వరకు ధర్మానికి నిలబడ్డారు కాబట్టి వాళ్ళు మానవులే. సో రాముడి యొక్క అవతారం కేవలం మానవ ధర్మాన్ని చూపించడానికి. మనకి దాదాపు 10,000 సంవత్సరాలు వాడు. మరి కృష్ణుడు నేను ఎప్పుడు ఎంజాయ్మెంట్ కదా. కృష్ణుడు ఎంజాయ్మెంట్ అని నువ్వు అనుకుంటున్నావు. కృష్ణుడు సంపూర్ణ అవతారం. వేరే దేవుళ్ళని ప్రస్తావించలేదండి. అంటే కృష్ణుడు కానీ రాముడు కానీ, రాముడు శివభక్తుడు. చివరికి రామేశ్వరంలో అక్కడే కదా శివలింగానికి అభిషేకం చేస్తారు కదా సీతమ్మ రాముడు. అంటే ఈ భూలోకం నుంచి నిష్క్రమించేటప్పుడు. అంతకుముందు రాజ్యం రాజులు ఉన్నప్పుడు ఎవరిని పూజించారు ఏంటనేది మనకు తెలియదు. బట్ ఆ శివభక్తులు, ఆ రోజుల్లో అందరూ శివభక్తులు. ఎందుకంటే ఆ రోజుల్లో రాముడు, కృష్ణుడు వీళ్ళంతా లేరు. మరి కృష్ణుడు
కృష్ణుడు సంపూర్ణ అవతారం. సార్ కృష్ణుడు వాళ్ళ అమ్మ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? చాలా మంచి ప్రశ్నలు అడుగుతున్నారా నువ్వు. సో యశోద దగ్గరే ఉన్నాడు, దేవకి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదా? అంటే కంసుని వధించిన తర్వాత ఆ కోట కృష్ణుడిదే కదా. సో వాళ్ళ అమ్మకి పరిచారికలకు సేవలు చేయమని చెప్పి వెళ్ళిపోయాడు. 14 సంవత్సరాల వరకు వాళ్ళ అమ్మకి దర్శనం ఇవ్వలేదు. కంసుని వధించిన తర్వాత కంసుని కోటలో దేవకి బిడ్డ అయిన కృష్ణుడు 14 సంవత్సరాల వరకు దర్శనం ఇవ్వలేదు. ఆఫ్టర్ 14 years 14 సంవత్సరాల తర్వాత బలరామకృష్ణులు వచ్చి దర్శనం ఇచ్చారు. అప్పుడు దేవకి అడిగింది, ఎందుకు ఇట్లా ఇవ్వలేదు, నా బిడ్డ వేయండి. అప్పుడు కృష్ణుడు అన్నాడు, అమ్మ నువ్వు రాముడి యుగంలో నీ పేరు కైకేయి, సవతి తల్లివి, ఆ రాముడిని 14 సంవత్సరాలు వనవాసానికి పంపించిన దానికి కారణం అయ్యావు. అటు తండ్రి దశరథ మహారాజుని బాధ పెట్టావు, రాముడిని వనవాసానికి పంపించావు. అందుకు ఆ యొక్క కర్మను తీర్చడానికి ఈ 14 సంవత్సరాలు నువ్వు నా నుంచి దూరం అయ్యావంటాడు. అది అవునా సార్? ఎస్. కర్మ సిద్ధాంతం నుంచి ఎవరు తప్పించుకోలేరునా? ఆఖరికి దేవుడు ఈశ్వరుడు కూడా తప్పించుకోలేడు. ఇవన్నీ అసలు అవును కృష్ణుడు 1 out of a million అన్నాడు. అంటే ఈ కలియుగంలో కేవలం 10 లక్షలు, 1 million అంటే 10 లక్షలు, 10 లక్షల్లో కేవలం ఒక్కళ్ళకే ఇవన్నీ అర్థం అవుతాయి, అందరికీ అర్థం కావు. అంటే వాళ్ళు లౌకికంగా ఎప్పుడు బిజీగా ఉంటారు. దే డోంట్ నో ఎనీథింగ్. జస్ట్ రన్ ఫర్ మనీ, రన్ ఫర్ ఫేమ్, వెల్త్, ఈర్ష్యలు ఇవన్నీ ఉంటాయి. దేవుడి దగ్గరికి కేవలం కష్టం వచ్చినప్పుడు వస్తారు తీర్చమని, అంతమించేవాడు. సో 1 out of a million భాగవతంలో చెప్తుంది. దేనికైనా సరే అది ఈశ్వరుడికి అట్రాక్ట్ కావాలంటే దానికి కర్మం, ఇంతకుముందు గత జన్మలో ఉన్న కర్మను బట్టి ఈ జన్మలో వస్తుంది. ఇట్ విల్ క్యారీ ఆన్. ఈ జన్మలో చేసింది ఇట్ విల్ క్యారీ ఆన్ టు ద నెక్స్ట్ సైకిల్. అంత తేలిక కాదు. అర్థమైందా? ఇంకేమైనా చెప్పాలా? సో ఈరోజు చాలు సార్. వెళ్ళి దత్త పారాయణ లేకపోతే షిరిడి సాయిబాబా పారాయణ చేయి, అన్నీ తెలుసు. నీకు భాగవతం అర్థమైద్దా? అర్థమైంది సార్. నీకు ఏది నచ్చితే చేయి. ఓకే ఓకే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ